నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం వైభవంగా లక్ష్మీ గణపతి అమ్మవారి శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. కెర్లంపూడి సంత మార్కెట్లలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి పండితులైన బాదంపూడి ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో శాంతి కళ్యాణం జరిపించారు. మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం ఆశీస్సులతో 9 రోజుల పాటు ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. నవరాత్రులు పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు శాంతి కళ్యాణం జరిపించారు. మంత్రోచ్చారణల మధ్య స్వామి అమ్మవారి పెళ్లి కన్నుల పండుగగా నిర్వహించారు. కెర్లంపూడి సంత మార్కెట్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వరసిద్ధ లక్ష్మీ గణపతి స్వామివారి దేవాలయం కెర్లంపూడి 7వ తారీఖు అనగా వినాయక చవితి నుండి మొదలుకొని ఈరోజు 15వ తారీఖు ఆదివారం వరకు కూడా లక్ష్మీ గణపతి స్వామివారి యొక్క దేవాలయంలో స్వామివారికి 9 మంది దంపతుల చేత ప్రతిరోజు కూడా గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యం, అదేవిధంగా నవగ్రహ పూజ, స్వామివారికి అర్చన, లక్ష్మీ గణపతి స్వామివారికి పంచామృతాభిషేకం, అలాగే లక్ష్మీ గణపతి స్వామివారి ప్రీతులకు అష్టద్రవ్యములతో లక్ష్మీ గణపతి అభిషేకం, లక్ష్మీ గణపతి స్వామివారి యొక్క హోమం, అదేవిధంగా సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కూడా సహస్రనామార్చన, మహదాశీర్వచనం, వేదస్వస్తి మొదలైన కార్యక్రమాలను కూడా 9 రోజులు కూడా దిగ్విజయంగా జరిగాయి. అదేవిధంగా ఈరోజు ఆఖరి రోజు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు కూడా స్వామివారి యొక్క శాంతి కళ్యాణం జరిగింది. స్వస్తి. సంకల్పం కృత్వా సంకల్పం కృత్వా అచ్చ భగవతో దేవదేవస్య